హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నానండి. అది కూడా కుండలో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేశాను. ఇలా ఆన్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అది 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒక 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటా ఫ్రై చేసుకునేటప్పుడే పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న చికెన్ కూడా నేను ఆల్రెడీ చికెన్లోనే ఒక కల్లుప్పు అనేది వేసానండి. కల్లుప్పు వేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ సాల్ట్ ఒకటే నేను యాడ్ చేసింది దాంట్లో. ఇప్పుడు 1 కేజీ చికెన్ కూడా పాట్లో వేసి నిదానంగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న చికెన్లో 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నా. ఇలా 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, హోమ్ మేడ్ చికెన్ మసాలా కూడా వేసానండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఇంకో 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇలా చికెన్ హాఫ్ బాయిల్ అయినప్పుడే కారం యాడ్ చేసినట్లయితే పీస్కి అయితే కారం సరిపడుతుందండి, కరెక్ట్గా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్గా అయితే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకో 2 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే వేడి కుండలో చికెన్ అయితే రెడీ అవుతుందండి. ఇది రైస్కి, చపాతీకి, గీ రైస్కి అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.